ఇది మా వారికి అట్టే పెడతాను. మా వారికి కూడా ఇష్టమే పాపం. నేను తాగకుండా మా వారికి అట్టే పెడతా. మా అమ్మాయికి ఇష్టం లేదు. ఉంచా అట్టే పెట్టావా అని అడుగుతున్నారు. బాగుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి సింపుల్గా ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మీకు చూపిస్తున్నానండి. వంట చేసుకోవడం చాలా ఈజీ అండి. చూసారా, చారుకి అన్ని సిద్ధం చేసుకున్నాను, నీళ్ళు పోసేసుకున్నాను, ఇలా మరుగుతూ ఉంటుందన్నమాట. ఇది ముక్కల పచ్చడి అనమాట. మామిడికాయ, మెంతి బద్దలు, ఉప్పు, మామిడికాయ ముక్కలు శుభ్రంగా కడిగేసుకుని తరిగేసుకుని కొంచెం ఉప్పు వేసుకున్నాను. దీనికి చెప్తాను, నేను ఎలా చేసేయాలో చెప్పేస్తాను, ఈజీగా చెప్తాను. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఇంట్లో ఏం చేస్తున్నామంటే సింపుల్గా చెప్పేస్తాను నేను. మామిడికాయలు ఉన్నాయండి, కొంచెం మడిలిన మామిడికాయలు ఉన్నాయన్నమాట. ఆ మామిడికాయలు నానబెట్టేసుకుని శుభ్రంగా తొక్కు తీసుకోవడం అందరికీ తెలుసు కదా, మీకు అందరికీ. జీడికాయలు అనమాట, టెంకేం పట్టలేదు, అది కూడా బంగినపిల్లికాయలు. అయితే కట్ చేసుకుని పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఉప్పు కూడా వేసుకున్నాను ఇందులోను. మామిడికాయ మెంతి బద్దలు చేద్దాం అనుకుంటున్నా. దీనికి ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, తర్వాత ఇంగువ వేసుకుని వేయించేసుకోండి. మీ కారానికి ఎంత కావాలో అంత వేయించేసుకుని పొడి చేసుకుని పెట్టేసుకోండి. ఇదిగోండి, నేను పొడి చేసుకుని పెట్టుకున్నా. ఈ పొడిని సరిపడా ఇందులో వేసుకుందాం. ఇది చాలా కారంగా ఉంది, నేను కొద్దిగానే వేస్తాను. ఎక్కువ కారం వేస్తే మళ్ళీ తినలేం కాబట్టి మాకు ఇది సరిపోతుంది. ఇదే కారం వేస్తున్నా, అంతే. చూసారా ఎంత సింపుల్గా మనకి మామిడికాయ మెంతి బద్దలు అయిపోయినాయో. ఒకవేళ మీ దగ్గర పొడి కారం ఉంటే పొడి కారం వేసుకోండి. ఇలా ఎండుమిరపకాయలు వేయించకుండా పొడి కారం ఉంటుంది కదా, ఎర్రగా ఉంటుంది చూడండి, ఆ కారం వేసేసుకోండి. ఆవాలు మెంతులు పొడి వేసేసుకుని ఇంగువ పొడి కారం వేసేసుకోండి, బాగుంటుంది. అయితే దీంట్లోకి మరి పోపు పెట్టుకోవాలి కదా. కొంచెం ఆయిల్లో మినపప్పు, శనగపప్పు, ఆవాలు, అలాగే నేను ఈసారి వెల్లుల్లి రెక్కలు వేసాను, కరివేపాకు. ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లి రెక్కలు వేసుకోండి, లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇదండి మన పచ్చడి అయితే అయిపోయింది. ఇదనమాట, మెంతి బద్దలు ఇలా చేసేసుకోవచ్చు. చక్కగా కారం కారంగా పులుపులుగా ఉంటాయి, బాగుంటుంది. ఇది ఎక్కువ పులుపు ఉండదు, బంగినపిల్లికాయలతో వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఎక్కువ పుల్లగా పులుపు ఎక్కువ ఉన్న మామిడికాయలతో వేసేసుకున్నారు అనుకోండి, కొంచెం బెల్లం వేసుకుంటారు. ఇష్టం ఉన్న వాళ్ళు ఆ పులుపు కట్ చేయడానికి కోసం కొంచెం ఇంత బెల్లం ముక్క వేసుకుంటారు. ఏదైనా కూడా దీంతోనే బాగుంటుంది మనకి. బంగినపిల్లి కానీ కలెక్టర్ మామిడికాయలు ఉంటుంది కదా, కలెక్టర్ కాయలని ఎందుకు పేరు వచ్చిందో నాకు తెలియదు, కానీ తెలిస్తే మీరు చెప్పండి. అది ఇక్కడైతే తోతాపురి అంటారు, మేమైతే కలెక్టర్ మామిడికాయలు అంటాం అనమాట. దాంతో కూడా బాగుంటుంది ఈ బద్దలు. ఇది ఒక ఐటమ్ అయిపోయిందండి, పక్కన పెట్టేసుకుందాము. ఇది బొప్పాయ అనమాట, పచ్చి బొప్పాయ. పచ్చి బొప్పాయితో కూర వండుకుందాము. బొప్పాయి కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత పైన తెల్లగా పొట్టు లాంటిది వస్తుందండి, మధ్యలో మీ అందరికీ తెలిసే ఉంటుంది. గింజలు తీసేసుకొని ఆ మధ్యలో పొట్టు లాంటిది అంతా తీసేసుకోవాలన్నమాట. తీసుకుని నేనైతే తురిమేసుకుని పెట్టుకున్నాను. మీరైతే ముక్కలైనా కట్ చేసుకోండి, ఇలాగైనా తురిమేసుకోండి, బాగుంటుంది. దీనికి కావాల్సింది పెసరపప్పు నానబెట్టుకున్నానండి. ఒక అర్ధగంట ముందు పెసరపప్పు నానబెట్టేసుకోండి. ఒక అర్ధగంట ముందు ఇలాగా పెసరపప్పు నానబెట్టేసుకోండి. నానిన తర్వాత కమ్మటి కూర చేసుకుందాము. ఇది కొంచెం పుల్లగా ఉంటుంది. ఇదిగోండి, చారు పెట్టుకున్నాను, రోజు పెట్టే చారే ఉంటుంది కదా, టమాటో చారు పెట్టుకున్నాను. ఇది కూర చేసేస్తాను, లాస్ట్లో చూపిస్తాను మీకు. ఈ కూర చేసింది ఏం లేదు, పోపులో వేసేసుకోవడమే రెండు కలిపి. మన ఛానల్లో, వారణాసి వంటిల్ ఛానల్లో ఇవన్నీ ఉన్నాయండి. పప్పాయితో రకరకాల కూరలు ఉన్నాయి, ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా. ఇది నేను కూర చేశాక లాస్ట్లో మీకు చూపిస్తా. తర్వాత అంతకంటే ముఖ్యమైనది మీకు ఇంకోటి చూపిస్తారండి. చూసారా, ఇది సర్వపిండి అంటారు దీన్ని. చూడండి, నేను రాత్రి చేసా సర్వపిండి, మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నా. చూడండి, ఇదిగోండి సర్వపిండి. ఇది ఏమంటారు, తెప్పాల చెక్క అంటాం మేము, తెలంగాణలో అయితే సర్వపిండి అంటారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇది కూడా మీకు చూపించాలని చెప్పి చూపిస్తున్నా. తర్వాత మనం కూర వేసుకుంటాను.
అయితే ఇగో ఇక్కడ రైస్ కూడా అయిపోయింది. ఈ చారు మరిగిపోతుంది. చారు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ తీసిన తర్వాత నేను కూర కూడా వేస్తాను. వేసిన తర్వాత చూపిస్తాను. ఇంకొకటి చూపిస్తారండి, అసలేందుకు చూపించట్లేదు మీకు నేను. ఇదిగోండి పాలు పట్టు. ఈరోజు కూడా పాలు పట్టు అయినాయండి. ఈరోజు కూడా పాలు విరిగిపోయినాయి. మరి విరిగిపోయిన పాలని పారేసుకోలేం కదా. అలానే ఇంకా పన్నీర్ చేసుకొని ఏం చేస్తానండి, బాగా రాదు, రబ్బర్లాగా ఉంటుంది అనమాట. దీనికి సరిగా రాదు. ప్యాకెట్ పాలు కొన్నావు కదా, ఫుల్ క్రీమ్ మిల్క్ కాదు. అందుకని దీన్ని నేను ఏం చేస్తానంటే మిరియాల పొడి వేసాను. నల్లగా ఉంది కదా, ఆ మిరియాల పొడి వేసాను. కొంచెం ఎలాచి మిరియాల పొడి, ఒక నిమిషం ఉండండి. మిరియాల పొడి ఇలాచి వేసిన తర్వాత సరిపడా బెల్లం వేసేసుకోండి చక్కగా. నాకు అంచనా తెలుసు కాబట్టి నేను ఇలా వేసేసుకున్నాను. మీరు చూసుకుని వేసుకోండి, ఓకేనా. ఇలా వేసేసుకుని ఒక్కసారి మరిగించేసుకుని తాగారే అనుకోండి, సూపర్గా ఉంటుంది. జున్నులా ఉంటుంది, నిజంగా చాలా బాగుంటుంది. పాలు విరిగినప్పుడల్లా మాకు పండగలా ఉంటుంది అనమాట. ప్రత్యేకించి పాలు విరగొట్టుకోలేండి, కానీ ఇలా విరిగినప్పుడు ఇలాగా తాగేస్తాం అనమాట. బాగుంటుంది. చూసారా, దీనికి ఇలా తొరకలాగా వస్తుంది అనమాట. ఇలా వస్తుంది. ఇది పన్నీర్కి బాగుండదు. ఇది ఈ ప్యాకెట్ పాలు ఇలా తాగడానికి బాగుంటుంది. ఆర్గానిక్ ఏదైనా కానీ బెల్లం, పులుపు లేని బెల్లం చూసుకోవాలి ఫస్ట్. బెల్లానికి పులుపు లేకుండా ఉన్న బెల్లాన్ని చూసుకోండి. పులుపు ఉప్పు ఎక్కువ శాతం ఉంటుంది, అవి అయితే బాగుండదు. మంచి బెల్లం చూసుకుని వేసుకోండి, బాగుంటుంది అనమాట. ఇది నేను మరిగించేసుకుని తాగుతాను. అలాగే ఇవన్నీ కూడా చేశాక లాస్ట్లో మీకు ఒకసారి చూపిస్తాను, ఓకేనా. ఇదిగోండి నేను కూర వేసేసుకున్నాను. జస్ట్ ఆయిల్ వేసుకుని పోపు పెట్టుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత మినపప్పు వేసుకోండి. మినపప్పు, జీలకర్ర, ఇంతే. కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేయించుకున్న తర్వాత ఇదిగోండి నేను ఇవి వేసేసుకున్నాను. దీంట్లో పప్పాయ తురిమేస్తుంది వేసాను. తర్వాత ఇదిగో కనిపిస్తుంది కదా, ఇది సాల్ట్, ఇది పసుపు, ఇది ఇంగువ. కొద్దిగా ఇంగు వేసుకున్నాను. ఇంగువ నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి, ఓకేనా. అప్పుడు మనం ఇదంతా ఇలా కలిపేసుకుందాము. చాలా సింపుల్ అండి, ఈజీగా చేసేసుకోవచ్చు. పప్పాయ కూర చాలా బాగుంటుంది, పులుసు కూర బాగుంటుంది, అన్నీ ఉంటాయి మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇలా జాగ్రత్తగా కలిపేసుకుని మూత పెట్టేసుకున్నాం అనుకోండి. కొంచెం ఒక 2 నీళ్ళు చుక్కలు జల్లేసుకోండి. పెద్దగా ఆయిల్ కూడా ఏం పట్టదు, తక్కువ ఆయిల్ తోటి మనం చేసుకోవచ్చు అనమాట. ఇదిగో చూసారా, పోపు కనిపిస్తుంది కదా, ఇవన్నీ అడుగు నుంచి పై వరకు ఇట్లా కలిపేసుకోండి. దీంట్లో శనగపప్పు వేయాల్సిన అవసరం ఏం లేదు, ఇంకా మినపప్పు ఒకటి పెట్టుకుంటే చాలు పోపు. నేను ఒక 2 నీళ్ళు చుక్కలు చల్లుకుని మూత పెట్టేసుకుంటాను. ఇలా మగ్గుతూ ఉంటుంది, మగ్గాక మీకు చూపిస్తాను. ఇదిగోండి కూర అయితే అయిపోయింది, చక్కగా ఉడికిపోయింది, భలే ఉంది. ఇవన్నీ సర్వింగ్ దాంట్లో తీసేసుకుంటాను. పచ్చడి ఇక్కడ ఉంది. ఫైనల్గా మనం చేసిన వంట ఇదండి. ఈరోజు మనం చేసిన వంట ఇదనమాట. కూర అంతా నేను చేసుకుని దీంట్లో వేసేసుకున్నాను. పప్పాయ, పెసరపప్పు, కమ్మటి కూర, అలాగే మామిడికాయ, మెంతి బద్దలు, పుల్లగా తీయగా చారు. సూపర్గా ఉంటుంది కదా. ఈ మూడిట్ల కాంబినేషన్ అదిరిపోతుంది అనమాట. మీకు కూడా ఇలా నచ్చుతుందా? ఎంతమంది నచ్చుతుందో గట్టిగా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇదిగోండి మన విరిగిపోయిన పాలు నేను బాగా వేడి చేసుకున్నాను. కొంచెం చల్లగా అయిన తర్వాత తాగడానికి కొద్దిగా చల్లగా అయితే బాగుంటుంది కదా, అందుకని కొద్దిగా చల్లగా పెట్టుకుంటున్నాను. ఇది ఎంజాయ్ చేస్తాను అనమాట. మీకు కూడా ఇష్టమేనా ఇలా విరుగుపాలు? ఇదండి, నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మంచి రెసిపీస్ మన వారణాసి వంటిల ఛానల్లో వస్తుంటాయి, తప్పకుండా వాచ్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే నాకు మంచి కామెంట్స్ పెట్టిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే అవుతుంది, ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. ఇదనమాట. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూసే ముందు ఒక లైక్ ఇస్తారా? ఓకే, మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదిగోండి విరుగు పాలుతోటి మనం ఎంజాయ్ చేద్దాం, బాగుంటుంది.
ఇది మా వారికి అట్టే పెడతారు. మా వారికి కూడా ఇష్టమే పాపం. నేను తాకుండా మా వారికి అట్టే పెడతా. మా అమ్మాయికి ఇష్టం లేదు. స్పూన్ ఉంచా అట్టే పెట్టావా అని అడుగుతున్నారు. బాగుంది. మీరు తాతారా?